నమస్కారం జీవనరేఖ కార్యక్రమానికి స్వాగతం. తెలుగు రాష్ట్రాల్లో ఎంతో మంది రోగులకు ఆయుర్వేదంలో అత్యుత్తమ చికిత్సను అందిస్తోంది కపిల్ ఆయుర్వేద చికిత్సాలయం. ఆయుర్వేద హాస్పిటల్స్ లో కపిల్ ఆయుర్వేద మాత్రమే 50కి పైగా పడకలతో గత 5 సంవత్సరాలుగా ఇన్ పేషెంట్స్ కు అంకిత భావంతో సేవ చేస్తూ సుమారు 7,000కు పైగా అన్ని రకాల వ్యాధులకు సంప్రదాయ కేరళ పంచకర్మ చికిత్సను అందిస్తూ అందరి మన్ననలను పొందుతోంది. సంప్రదాయ ఆయుర్వేదిక పద్ధతిలో అనుభవజ్ఞులైన డాక్టర్ల పర్యవేక్షణలో రోగి వ్యాధులను తెలుసుకుని వాటిని శాశ్వతంగా నివారించేందుకు కృషి చేస్తోంది కపిల్ ఆయుర్వేద చికిత్సాలయం. వ్యాధులను బట్టి కాకుండా పేషెంట్ శరీర తత్వాన్ని బట్టి ట్రీట్మెంట్ ఇవ్వడంలో ప్రత్యేక స్థానంలో ఉంది. ఇక ఇవాల్టి మన కార్యక్రమంలో జలుబు, దగ్గు, ఆస్తమా, నిమోనియా, సైనసైటిస్, ట్యూబర్క్లోసిస్ కి సంబంధించిన సమస్యలతో బాధపడుతున్న రోగులకు సలహాలనిచ్చేందుకు కపిల్ ఆయుర్వేద చికిత్సాలయం నుంచి పంచకర్మ స్పెషలిస్ట్ డాక్టర్ టిఎన్ స్వామి ఎండి గారు మనతో పాటు ఉన్నారు. వారిని అడిగి డీటెయిల్ గా తెలుసుకుందాం. అలాగే మీకు కూడా ఎలాంటి సమస్యలున్నా స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్స్ కి కాల్ చేసి డాక్టర్ గారితో మాట్లాడొచ్చు. నమస్తే డాక్టర్. నమస్తే. సో శ్వాసకోశ వ్యాధులు అనేవి ఏ ఏజ్ తో సంబంధం లేకుండా అందరికీ చిన్న పిల్లల దగ్గర నుండి పెద్దవాళ్ళ వరకు వస్తుంది. యాక్చువల్లీ శ్వాసకోశ అనేసరికి మనకు రెస్పిరేటరీ సిస్టంలో మనకు ఏమేమి ఆర్గాన్స్ ఉంటాయి అనేది మనం చూసుకోవాలి. అంటే మనకు నోస్ దగ్గర నుండి మొదలు పెట్టేసరికి నోసల్ క్యావిటీ ఒకటి, తర్వాత ఈవెన్ ఫారింగ్స్, లారింగ్స్, ట్రేకియా, అది బ్రాంచెస్ లాగా 2 లంగ్స్ ఉంటాయి మన బాడీ లోపల, రైట్ అండ్ లెఫ్ట్. అవి బ్రాంక్యూల్స్, అవన్నీ కూడా ఆల్వియోలై, ఇవన్నీ కూడా దాదాపు ఒక ఆర్గాన్స్ అన్నట్టు. ఇవన్నీ అదే మనకు రెస్పిరేషన్లో ఇవన్నీ ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది. సో ఇవి మెయిన్గా ఏంటంటే ఈ సీజన్లో వర్ష ఋతువులో ఏంటంటే చిన్న దానికి వర్షంలో తడిసిన, నీళ్ళతో తడిసినా కానీ, పొల్యూషన్తో కానివ్వండి, ఈ సమస్యలు ఉత్పన్నం అవుతూ ఉంటాయి. చిన్న స్టార్టింగ్ ఏంటంటే జలుబుతోనే స్టార్ట్ అవుతుంది. అది కొంచెం క్రానిక్ అయ్యేది ఉంటే కొంచెం దగ్గులాగా వస్తుంది, అది బ్రాంకైటిస్ అంటాము. సో ఆయుర్వేదిక్లో కూడా దీన్ని చాలా రకాలుగా చెప్పారు. ప్రతిశయం చెప్పారు, తర్వాత తమక శ్వాస అని చెప్పారు, తర్వాత కాస శ్వాస అని చెప్పారు. దీనికి కొన్ని మనం రెగ్యులర్ కనుక ప్రికాషన్స్ తీసుకుంటే అంత ఎఫెక్ట్ కాకుండా ఉంటుంది. ఇది ముఖ్యంగా చిన్నపిల్లలలో అయితే మరీ ఎక్కువ ఇమ్యూనిటీ తక్కువ ఉంటుంది కాబట్టి ఈ రైనీ సీజన్లో తొందరగా వాళ్ళకు ఈ రెస్పిరేటరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్లు వచ్చే ప్రమాదం ఉంది. సో ఎందుకంటే వాళ్ళు ప్రివెంట్ చేసుకోలేరు కాబట్టి చిన్నపిల్లలలో. సో ఇది మామూలుగా కామన్గా వచ్చేది ఏంటంటే మనకు స్టార్టింగ్ సిఓపిడి అని ఒకటి ఉంటుంది, క్రానిక్ అబ్స్ట్రక్టివ్ పల్మనరీ డిసీజ్ అని. అంటే చాలామంది కొన్ని మిలియన్స్ ఆఫ్ పీపుల్ సఫర్ అవుతూ ఉన్నారు. దాదాపు 3rd మేజర్ డెత్ కాజిటివ్ ఫ్యాక్టర్ కూడా ఈ సిఓపిడిని తీసుకుంటారు. దీనిలో ఏంటంటే ఎయిర్వేస్, మనకు శ్వాస తీసుకోవాలంటే మనకు కంపల్సరీగా ఎయిర్వేస్ కరెక్ట్గా ఉంటేనే మనకు బ్రీతింగ్ అనేది కరెక్ట్గా తీసుకుంటూ ఉంటాం. మళ్ళీ ఇన్స్పిరేషన్, ఎక్స్పిరేషన్ క్లియర్గా అవుతూ ఉంటుంది. ఎప్పుడైతే ఈ ఎయిర్వేస్ అండ్ లంగ్స్ డ్యామేజ్ అయినాయో మనకు బ్రీతింగ్ ప్రాబ్లం మొదలవుతుంది. సో అది చెస్ట్ పెయిన్గా రావచ్చు, లేదంటే మనకు బ్రీతింగ్ ప్రాబ్లం డిస్నియా రావచ్చు, తర్వాత షార్ట్నెస్ ఆఫ్ బ్రీత్ అని అంటాము, అదొకటి. తర్వాత దగ్గు, కాఫ్, మెయిన్గా కాఫ్ రావడము, ఆ కాఫ్ వచ్చినప్పుడు కూడా స్ఫుటము అంటే తెమ్మడలాగా కూడా వస్తూ ఉంటుంది. ఇది మామూలుగా మా చిన్న చిట్కా వైద్యంతో కానీ, అది ఇంటి దగ్గర ఏదన్నా మామూలుగా కొంత వాళ్ళు ట్రీట్మెంట్ తీసుకుంటే తగ్గిపోయే అవకాశం కూడా ఉంటుంది. కానీ ఎప్పుడైతే కొంచెం క్రానిక్ అయిందో అప్పుడు మనం డాక్టర్ దగ్గరికి వెళ్తూ ఉంటారు. మామూలుగా సార్ నాకు 10 days నుండి దగ్గు వస్తుంది, జలుబు వచ్చినప్పుడు ఏంటంటే మామూలుగా మెడికల్ షాప్లోకి వెళ్ళి ఏదో ఒక ట్యాబ్లెట్ తీసుకుంటారు, వేసుకుంటారు. సో అది కాకుండా ఏంటంటే అది అప్పుడు తగ్గినట్లయితే మరి అది దగ్గుగా మారుతుంది. దగ్గు సివియర్గా అప్పర్ రెస్పిరేటరీ ట్రాక్ట్ అంటే మనకు ఓన్లీ అప్పర్ ట్రేకియా వరకే ఉంటుంది. ఇక లోవర్ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ అప్పుడు మళ్ళీ లోపల లంగ్స్, తర్వాత ఆల్వియోలై ఇవన్నీ అయిపోయామంటే మనకు రెస్పిరేషన్ అన్నప్పుడు డైలిటేషన్ కావాలి. లంగ్స్ పూర్తిగా బ్రీతింగ్ తీసుకొని వదిలేటప్పుడు డైలిటేషన్ కావాలి. ఇన్స్పిరేషన్, ఎక్స్పిరేషన్ కరెక్ట్గా అయితే మనకు ప్రాబ్లం ఉండదు. లేదు షార్ట్నెస్ అప్ అంటే కొంచెం చిన్న దానికే ఆయాసం వస్తూ ఉంటుంది, బ్రీతింగ్ అనేది ప్రాబ్లం మొదలవుతుంది, చెస్ట్ టైటనింగ్ అయిపోతుంది, కాఫ్ వస్తూ ఉంటుంది, దాంతోపాటుగా స్ఫుటం వస్తూ ఉంటుంది. ఒక్కొక్కసారి ఏంటంటే ఈ స్ఫుటంలో కూడా బ్లడ్ వస్తూ ఉంటుంది, అంటే ఈ క్రానిక్ అయిన వాళ్ళకు. అప్పుడు కొంచెం డాక్టర్ దగ్గర మనం తీసుకోవాలి. ఈ బ్లడ్ వచ్చేది చాలామంది మాకు పేషెంట్ ఏంటంటే బ్రష్ చేసుకున్నప్పుడు మా ఫింగర్స్ వేసి మనం కఫం తీస్తూ ఉంటారు కొంతమంది. అటువంటిప్పుడు ఏంటంటే థ్రోట్లోనే కొంచెం ఇంజురీ అయ్యి బ్లడ్ వస్తూ ఉంటుంది. ఓన్లీ బ్రష్ చేసినప్పుడు వస్తుందంటే దానికి భయపడాల్సిన పని లేదు. కొంచెం ప్రివెంటివ్గా అంత డీప్గా మనం వేలు వేయకుండా ఉంటే అది చేసుకోవచ్చు. అది లేకుండా మనం తగ్గినప్పుడు తెమ్మడతో పాటుగా మనకు బ్లడ్ వస్తుంది అని అంటే అది ఏదైనా లంగ్స్లో ప్రాబ్లం, ఫైబ్రోసిస్ కానీ లేకపోతే బ్రాంకైటిస్ అని డీప్గా ఇన్వాల్వ్మెంట్ అయినప్పుడు, ఈవెన్ లంగ్ క్యాన్సర్లో కానీ ఇలాంటి వాటిలలో
మనకి బ్లడ్ వచ్చే ప్రమాదం ఉంటుంది. సో కాకపోతే మనకు ఈ సిమ్టమ్స్ ఎప్పుడైతే మొదలైనవో డాక్టర్ని కన్సల్ట్ చేసేది ఉంటే మనకు చిన్న ఇనిషియల్ స్టేజ్లోనే ఫస్ట్ స్టేజ్లోనే మనం ప్రివెంట్ చేసుకోవచ్చు. అది COPD అనేది దాదాపు మనకు స్మోకింగ్ కానీ ఎన్విరాన్మెంటల్ పొల్యూషన్ కానీ ఇవన్నీ ఎయిర్వేస్ లంగ్స్ డ్యామేజ్ అవుతూ ఉంటుంది. సో దాని మూలంగా మనకు ఈ COPD వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. తర్వాత వచ్చేది మెయిన్గా కామన్గా చూసేది ఏంటంటే ఆస్తమా. అది చిన్నపిల్లలు అయినా పెద్ద పిల్లలు అయినా కానీ మనకు ఈ ఆల్వియోల్ ఏదైతే ఎయిర్వేస్ ఉన్నాయో అవి నేరో అయిపోతుంది. సో దట్ ఏంటంటే మ్యూకస్తో నిండిపోతుంది. సో ప్రాబ్లం ఏంటంటే మ్యూకస్ ఎక్కువ ప్రొడక్ట్ అవుతూ ఉంటుంది. మేబీ బికాస్ ఆఫ్ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్, వైరల్ ఇన్ఫెక్షన్, ఫంగల్ ఇన్ఫెక్షన్, వీటితో ఏంటంటే మనకు బాగా మ్యూకస్ వస్తూ ఉంటుంది, సీక్రెషన్ అవుతుంది. దాంతో ఏంటంటే లంగ్స్ ఎక్స్పాన్షన్ కాదు. ఎందుకంటే ఎయిర్ ఫ్రీగా ఉంటేనే లంగ్స్ ఎక్స్పాన్షన్ అయిపోతుంది. దాని నిండా మ్యూకస్ ఉన్నదనుకోండి ఎక్స్పాన్షన్ కాదు, బ్రీతింగ్ రాదు. బ్రీతింగ్ రాకపోవడంతో ఒక్కొక్కసారి సీరియస్ కూడా అవుతుంది. ఇమ్మీడియట్గా వాళ్ళకి ఆక్సిజన్ పెట్టాల్సి వస్తుంది. బ్రాంకో డైలేటర్స్, ఇప్పుడు ఇంత నెబులైజేషన్ చిన్నపిల్లలు అయితే కొంచెం చిన్నగా ఉన్నప్పుడే మనం జాగ్రత్త తీసుకుంటే అప్పుడు మనకు సిమ్టమ్స్ కూడా చూస్తూ ఉండాలి. ఎందుకంటే ఆక్సిజన్ అందదు చిన్నపిల్లలలో. అప్పుడు మనకు సైనోసిస్ అనేది ఒకటి అంత బ్లూగా అయిపోతూ ఉంటాయి, మనకు పెరిఫెరల్గా చూస్తూ ఉంటాయి, ఫేస్ కానీ నెయిల్స్ కానీ హ్యాండ్స్ కానీ. సో అవన్నీ కూడా మనకు ఆక్సిజన్ అందదు. సో మనకు యాక్చువల్గా లంగ్స్ కరెక్ట్గా పనిచేస్తేనే హార్ట్ ఉన్నది ఏంటంటే హార్ట్ ఎప్పుడు కానీ 24 hours అది పంపింగ్ చేస్తూనే ఉంటుంది. ఎక్కడికి అంటే లంగ్స్లో మనకు ఆ బ్లడ్ ప్యూరిఫై అయ్యి మళ్ళీ హార్ట్కి వెళ్తుంది. ఇట్స్ ఎ జంక్షన్ అన్నట్టు. హార్ట్ ఏంటంటే మనకు త్రూఅవుట్ 24 hours మనం బ్రతుకున్న రోజులు ఈ లంగ్స్ హార్ట్ కరెక్ట్గా పనిచేస్తేనే ఇది అవుతుంది. లేదంటే ఏదో ఒకటి వీక్ ఉన్నా కానీ మనకు ఈ సర్క్యులేషన్ ప్రాబ్లం కూడా మొదలవుతుంది. సో కామన్గా వచ్చేది ఏంటంటే ఆస్తమా ప్రాబ్లం. ఇక వాళ్ళు వచ్చినప్పుడు మేము తమక శ్వాస కూడా ఉంటుంది. ఇది కఫ ప్రధానంగా ఉండే వ్యాధిగా చెప్తాం మేము ఆయుర్వేదిక్లో. దీనికి ఆయుర్వేదిక్లో మంచి ట్రీట్మెంట్స్ కూడా ఉన్నవి. చిన్న ఈవెన్ వంటింటి వైద్యం కూడా కొంతమంది మిరియాలని మొన్న కోవిడ్ వచ్చినప్పుడు కూడా ఓన్లీ స్టీమ్ ఇన్హలేషన్ విత్ యూకలిప్టస్ ఆయిల్ కానీ పసుపు వేసుకొని కానీ ఇవన్నీ యాంటీ ఇన్ఫ్లమేటరీగా పనిచేస్తాయి. మ్యూకస్లో ఉన్నటువంటి వైరస్ అదంతా కూడా మనకు డిఫెన్స్ మెకానిజం అనేది దేవుడు మనకు నోస్ నుండే మొదలుపెట్టాడు. అంటే నోస్ ఎప్పుడు కానీ సీలియా అంటే మనకు వెంట్రుకలు ఉన్నాయి, అవే అక్కడ మనకు కొంతవరకు ఈ బ్యాక్టీరియా అండ్ వైరస్ ఎంటర్ కాకుండా ప్రొటెక్ట్ చేస్తూ ఉంటుంది. అండ్ ఎట్ ది సేమ్ టైం మాయిశ్చరైజర్గా ఉండాలి, డ్రైగా ఉండకూడదు. ఎందుకంటే మాయిశ్చరైజ్గా ఉంటే ఏంటంటే ఆ వైరస్ బ్యాక్టీరియా అక్కడ నోస్లోనే ఆగిపోతాయి అవి. సో అదొకటి. తర్వాత ఇంకో కొంచెం అవి దాటుకొని త్రోట్ వరకు పోతే మనకు రిఫ్లెక్స్ ఏంటంటే కాఫ్ వస్తుంది. సో అది కాఫ్తోనే మనం కొంతవరకు ఎలిమినేట్ చేయొచ్చు. అది కూడా కానప్పుడు మన ఇమ్యూనిటీ ఇంకా తక్కువ ఉన్నప్పుడు అప్పుడు రెస్పిరేటరీ ట్రాక్ట్లోకి బ్యాక్టీరియా కానీ వైరస్ కానీ పోతూ ఉంటుంది. సో అందుకని చిన్నపిల్లలకు చిన్నప్పుడు మనకు నోసులో కొంచెం ఆయిల్ వేసేది ఎందుకు అని అంటే ఎప్పుడు పచ్చిగా ఉండాలి, తడిగా ఉండాలని చెప్పి. చిన్నపిల్లలలో ఇంకా ఇమ్యూనిటీ తక్కువ ఉంటుంది కదా, ఆ డ్రైనెస్ ఉండడం మూలంగా ఏమంటే లోపలికి వెళ్ళిపోతూ ఉంటాయి అన్నీ. సో ఇప్పుడు మనకు ఈ COPD అయినా కానీ ఆస్తమా అయినా కానీ మనం ఈ గ్యాసెస్ ఎక్స్చేంజ్ చాలా మటుకు ఇన్హేల్ చేస్తూ ఉంటాము. గ్యాసెస్, బ్యాక్టీరియాలు, ఇవన్నీ స్మోక్, ఇవన్నీ ఇన్హేల్ చేస్తూ ఉంటాం కాబట్టి మనకి ఈ ప్రాబ్లం ఉత్పన్నం అవుతూ ఉంటుంది. కానీ కామన్గా ఏంటంటే దాదాపు ఒక 300 million వరకు కూడా ఈ ఆస్తమా, బ్రాంకియల్ ఆస్తమాతో బాధపడే వాళ్ళు ఉన్నారు. సరే కాకపోతే కొంచెం ఆక్యుపేషనల్గా కొంతమందికి అంటే వాళ్ళ వృత్తిరీత్యా స్మోక్లో పనిచేయడం కానీ డస్ట్లో పనిచేయడం కానీ అట్లా కొంత ఉంటుంది. కొంతమంది చిన్న వాటికే ఫుడ్ ఎలర్జీ కానీ ఈవెన్ పోలెన్ ఎలర్జీ అని అంటాం, మనకు అది సమస్య ఎక్కువ రావడానికి ఉంటుంది బ్రాంకియల్ ఆస్తమా. ఇవి కొన్ని మనం ప్రివెంట్ చేసుకోవచ్చు. అంటే స్మోకింగ్ క్విట్ చేయడం కానీ, కొంచెం వెయిట్ ఐడియల్గా ఉండడం కానీ, ఇవి కొన్ని మన బ్రీతింగ్ ఎక్సర్సైజ్ చేయడం కానీ, డైట్ విషయంలో కానీ జాగ్రత్తగా ఉండేది ఉంటే మనం కొంచెం ఇమ్యూనిటీ డెవలప్ చేసుకునే డైట్, తర్వాత మెడిసిన్స్, తర్వాత ఆయుర్వేదిక్లో మనకు పంచకర్మ డీటాక్సిఫికేషన్ థెరపీ కానీ, దీనికి మనకు ఆయుర్వేదిక్లో మనకు నస్యకర్మ మొత్తం నాసల్ క్యావిటీ అంతా కూడా క్లీన్ చేసే క్లెన్సింగ్ ప్రాసెస్ ఒకటి ఉంటుంది. తర్వాత వమనం కూడా చేయిస్తాము. ఎందుకంటే మనకు చాలా మటుకు కఫ ప్రధానమైన వ్యాధులన్నిటి కూడా మేము మెడికేటెడ్. అది వమనం అంటే మామూలుగా ఏదో వామిటింగ్ చేసుకోమని మేము చెప్పడం కాదు, అది మేము ట్రీట్మెంట్ అది లోని భాగం. అది పేషెంట్ అడ్మిట్ కావాలి, దాని ముందు కొంచెం పూర్వకర్మలు ఉంటాయి, తర్వాత మేము మెడిసిన్ ఇచ్చేసి ఆ కఫాన్ని అంతా కూడా మనం బయటికి తీసేసి అంటే అన్ని ఛానల్స్ అన్నీ కూడా మనకు డీటాక్సిఫై అయిపోతాయి, టాక్సిన్స్ అన్నీ ఎలిమినేట్ అయిపోతాయి. సో ఇది మాకు ప్రధానంగా ఈ సమస్యలకు ఆయుర్వేదిక్లో మేము ట్రీట్మెంట్. తర్వాత ఇంటర్నల్గా కూడా చాలా మెడిసిన్స్ ఉన్నవి మనకు, బ్రాంకో డైలేటర్సే కానివ్వండి, లేదంటే వచ్చిన మన వైరల్ ఇన్ఫెక్షన్ కానివ్వండి. ముఖ్యంగా ఈ మధ్యన మనకు కోవిడ్తో చాలామంది రెస్పిరేటరీ ప్రాబ్లంతో సఫర్ అయినరు.
ఎందుకంటే ఇది చిన్న చిన్న మనం ప్రికాషన్స్తోని ప్రివెంట్ చేసుకోవచ్చు. సో వాళ్ళు ఇంటి దగ్గర కొన్ని మేము చెప్తాం వచ్చినప్పుడు పేషెంట్కి ఏమేమి చేసుకోవాలి, ఇలాంటి తొందరగా జలుబు దగ్గు వస్తూ ఉన్నదని చాలామంది పేషెంట్లు చిన్నపిల్లలను కూడా తీసుకొస్తూ ఉంటారు. చాలా వాళ్ళ దగ్గర యాంటీబయాటిక్లు, బ్రాంకోడైలేటర్స్, కాఫ్ సిరప్స్, తర్వాత ఇవన్నీ కూడా రెడీగా పెట్టుకొని ఉంటారు. అంత సివియర్గా ప్రాబ్లం ఉంది ఇప్పుడు. అంటే ముఖ్యంగా ఈ సీజనల్ ఇంకొంచెం అగ్రివేట్ అయ్యే అవకాశం ఉంటుంది. కోల్డ్ వేవ్స్ కానీ తడవడం మూలంగా జలుబు దగ్గు ఇలాంటివి ఎక్కువ వస్తూ ఉంటుంది. ఓకే సార్, కంటిన్యూ చేద్దాం. కాలర్ ఉన్నారు, నాగరత్నం ఆదోని నుంచి. నమస్తే అండి. నమస్తే మేడం. చెప్పండి, మాట్లాడండి. మా పాపకి పొద్దున్నే జలుబు చేస్తుంది మేడం, అందుకే డాక్టర్ దగ్గర మాట్లాడతామని. ఎంత వయసు ఉంటుందమ్మా? ఇప్పుడు 16 ఉంటాయి సార్. 16 సంవత్సరాలు. ఓకే. సో స్కూల్కి పోతూ ఉన్నాడు. వీళ్ళకి ఇమ్యూనిటీ కొంచెం తక్కువ ఉంటే వీళ్ళకి కొంచెం బ్రీతింగ్ ఎక్సర్సైజ్, లావు ఎక్కువ ఉన్నట్లయితే కొంచెం బరువు తగ్గాలని మేము అడ్వైజ్ చేస్తూ ఉంటాం. ఈ చిన్న మాకు ట్రీట్మెంట్స్తో వాళ్ళకు ఈ మార్నింగ్ లేవగానే కొంతమంది అదే పనిగా ఒక 10-20 తుమ్ములు తుమ్మేస్తూనే ఉంటారు వాళ్ళకు. సో నాసల్ రైనైటిస్ ప్రాబ్లం మొదలవుతూ ఉంటాయి, జలుబు, రన్నింగ్ నోస్, వాళ్ళకు ఇమ్మీడియట్గా వాళ్ళు హే ఫీవర్ అంటాం దాన్ని. సో రైనైటిస్ అవన్నీ కూడా మనం చిన్న ట్రీట్మెంట్స్తో వాళ్ళకి ఇమ్యూనిటీ డెవలప్ చేయొచ్చు. మా దగ్గర ట్రీట్మెంట్కి వచ్చాయంటే వాళ్ళకు చిన్నగా నస్యకర్మ మనం ఇంటి దగ్గర చేసుకునేటట్టు కూడా మనం నాసల్ డ్రాప్స్ అడ్వైజ్ చేస్తూ ఉంటాం. ఎందుకంటే నాసల్ కంజెషన్ అయిపోతుంది. చాలామంది కూడా నాసల్ డ్రాప్స్ రెగ్యులర్గా వాడుతూ ఉంటారు, నైట్ మార్నింగ్ ఇదంతా కూడా. ఎందుకంటే కంజెషన్ అయిపోయి బ్రీతింగ్ ప్రాబ్లం, నోస్ అసలు ఎయిర్ పాస్ కాదు. సో అటువంటిప్పుడు ఏంటంటే వాళ్ళకు చాలా సఫర్ అవుతూ ఉంటారు. బ్రీతింగ్ టైట్గా తీసుకోవడం కానీ అసలు వాళ్ళకి ఇక షార్ట్నెస్, డిస్నే ఎప్పుడు ఆయాసం ఇదవుతూ ఉంటారు. సో దీనికి మనం చిన్న ట్రీట్మెంట్ అతనికి అబ్బాయికి చెప్పేదంటే కొంచెం బ్రీతింగ్ ఎక్సర్సైజ్ కూడా మేము వాళ్ళకి ఇష్టమైన గేమ్స్ ఆడుకోమని, ఏదో ఒకటి మనకు చెమట వచ్చేటట్టుగా బ్రీతింగ్ బాగా ఇది వచ్చేటట్టుగా మనం చేసుకున్నట్లయితే ఆ చిన్న సమస్య ఆమెకు తగ్గిపోతుంది. ఓకే. ఇప్పుడు చాలా మందికి దగ్గు వస్తూ ఉంటుంది. దగ్గులో కూడా డ్రై కాఫ్ అని 2 రకాలు ఉంటాయి. దీనికి డిఫరెన్స్ ఏంటి అసలు? అదే ఇప్పుడు డ్రై కాఫ్ లో మనకు ఓన్లీ పొడి దగ్గు అని అంటాము, అంతే. దానిలో ఫ్లమ్ ఎక్కువ రాదు. ఈ ప్రొడక్టివ్ కాఫ్లో ఏంటంటే మనకు ఫ్లమ్ ఎక్కువ వస్తూ ఉంటుంది, తెమ్మడ ఎక్కువ, ఇన్ఫెక్షన్ ఉంటుంది. కాకపోతే ఈ ఫ్లమ్ అనేది ఏంటంటే కొంచెం లోవర్ రెస్పిరేటరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ అయినప్పుడు మనకు ఎక్కువ తెమ్మడ వస్తూ ఉంటుంది. అందుకే తెమ్మడలో కూడా చాలా మళ్ళీ ఎట్లా వస్తుందని కూడా మేము ఎగ్జామ్ చేసినప్పుడు అడుగుతూ ఉంటాము. ఎందుకంటే మనకు లంగ్స్ మనం ఆస్కల్టేట్ చేసినట్టయితే మనకు తెలుస్తూ ఉంటుంది ఏ టైప్ ఆఫ్ ఇది ఉన్నది, బ్రీతింగ్ ఎక్కడ వరకు ఉన్నది, ఏమైనా సౌండ్స్ వస్తున్నాయా అనేది ఇదవుతూ ఉంటుంది. మనకు ముఖ్యంగా ట్యూబర్క్లోసిస్లో కూడా మనకు తెమ్మడ పరీక్ష కూడా అంటే 1 month అయింది, 2 months అయింది, మనకు దగ్గు అట్లాగే వస్తుంది, ఎన్ని మందులు వాడినా తగ్గట్లేదు అన్నప్పుడు మేము కొంచెం ఇంకా డీప్గా హిస్టరీ తీసుకొని ఏమన్నా ఫీవర్, ఈవినింగ్ టెంపరేచర్ ఉందా, వెయిట్ లాస్ ఉందా, లేకపోతే ఆహారం సరిగ్గా తీసుకుంటున్నారా లేదా, ఇవన్నీ అడిగేసి తెమ్మడ పరీక్ష ఒకటి రాస్తాము. దానిలో యాజ్ యూజువల్గా ట్యూబర్క్లోసిస్ రాకుండా మనకు ఇమ్మీడియట్గా బర్త్తోనే మనకు బీసీజీ వ్యాక్సినేషన్లు అనేది ఉన్నవి. సో ఈవెన్ దో వ్యాక్సిన్ తీసుకున్న వాళ్ళలో కూడా మనకు ఒక్కొక్కసారి ఇమ్యూనిటీ తక్కువ ఉంటే ట్యూబర్క్లోసిస్ అటాక్ అయ్యే ప్రమాదం ఉంటుంది. ఎందుకంటే యాక్టివ్ స్టేజ్లో ఎవరైనా మనకు పక్కన ఉన్న డ్రాప్లెట్ ఇన్ఫెక్షన్, దగ్గినా తుమ్మినా కానీ మన పక్కనే ఉండేది ఉంటే అది స్ప్రెడ్ అయ్యే అవకాశం ఉంటుంది ఆ బ్యాక్టీరియా. సో అప్పుడు మనకు ఈ హిస్టరీ అంతా తీసుకొని దానికి ట్రీట్మెంట్ ఉంది, భయపడాల్సిన పని లేదు. కానీ డాక్టర్ సలహా మేరకు ఎన్ని రోజులు తీసుకోవాలన్నది కరెక్ట్గా దానికి 3 months 6 months కోర్స్ ఉంటాయి ఒక్కొక్క రకమైన టాబ్లెట్స్కి. అవి తీసుకున్నట్టయితే అవి మనకు గవర్నమెంట్ వాళ్ళు ఈవెన్ ఫ్రీ సప్లై కూడా ఉంటుంది. అవి తీసుకుంటూ కూడా వాటి వల్ల వచ్చే కాంప్లికేషన్స్కు మనకు ఈ పంచకర్మలు చాలా వరకు ఉపయోగపడుతూ ఉంటాయి. ఈ పంచకర్మల తర్వాత కూడా మేము ఇమ్యూనిటీ డెవలప్ కొరకు రసాయన చికిత్స చెప్తూ ఉంటాం. సో అవి అప్పుడు మేము లేహ్యాలు కానీ ఇవన్నీ కొన్ని మెడిసిన్స్ ఇచ్చేది ఉంటే మనకు ఫర్దర్గా అటాక్ కాకుండా ఉంటుంది. ఓకే. ఇప్పుడు చాలా మందికి సైనసైటిస్, ఈ సైనసైటిస్ కూడా మనం కొంతమందిలో ఓన్లీ చలికాలంలోనే చూస్తాం, కొంతమందికి మొత్తం ఇయర్ అంతా ఉంటుంది. ఏంది డిఫరెన్స్? అంటే వీళ్ళకు ఇమ్యూనిటీ తక్కువ ఉండి ఎక్స్పోజర్ టు ద పొల్యూషన్ ఎక్కువ ఉండేది ఉంటే మనకి ఈ నాసల్ క్యావిటీలో ఉన్నది మీకోసం అంతా దెబ్బతింటుంది. ప్లస్ మనకు ఉన్నాయల్లో మనకు 3 రకాల సైనస్ ఉంటాయి. అప్పుడు ఏంటంటే ఈ బ్యాక్టీరియల్ కానీ వైరస్ కానీ ఇన్ఫెక్షన్ అయినప్పుడు యాక్చువల్గా అది ఎయిర్ సైనస్, ఎయిర్ గదులు అంటే గాలి గదుల్లాగానే ఉండాలి అది. కాకపోతే ఈ ఇన్ఫెక్షన్ మూలంగా ఏమవుతుంది అంటే మనకు ఫ్లూయిడ్తో ఫుల్ అయిపోతుంది. ఆ ఫిల్ అయిన ఫ్లూయిడ్ కాస్త
ఇన్ఫెక్షన్ మొదలవుతుంది. అప్పుడు మనకి ఈ సైనసైటిస్ ప్రాబ్లం మొదలవుతుంది. దానికి కూడా మేము నస్యకర్మతోనే ఆ ఫ్లూయిడ్ అంతా కూడా మనకు కఫాన్ అంతా కూడా బయటికి తీసేసి మళ్ళీ ఎప్పటిలాగా న్యాచురల్గా ఉండేటట్టుగా మేము ఎయిర్ స్పేసెస్ అన్నీ నార్మల్గా ఉంచితే అప్పుడు మనకు ఈ సైనసైటిస్ ప్రాబ్లం కూడా తక్కువ ఉంటుంది. కాకపోతే దానికి కొంచెం ప్రికాషన్స్ తీసుకున్నట్లయితే వాళ్ళకు ఈ సమస్య తీరుతుంది. ఓకే ఓకే. ఇప్పుడు సైనసైటిస్ లాగే ఆస్తమా కూడా. అవును. ఆస్తమాలో కూడా మళ్ళీ 2 రకాలు ఉన్నాయి. కొందరికి ఫుడ్ వల్ల కొంచెం బ్రీతింగ్ ప్రాబ్లం వస్తుంది, కొందరికి చలి వల్ల వస్తుంది. అవును. ఈ రెండింటికి తేడా దీనికి ముఖ్యంగా అంటే ఇప్పుడు యాక్చువల్గా మనకు ఇన్ జనరల్గా ఈ సీజన్లో వచ్చేది ఏంటంటే బ్రాంకియల్ ఆస్తమా అంటే లంగ్స్ ఇన్వాల్వ్మెంట్ ఎక్కువ ఉంటుంది. అట్లాగే మనకు హార్ట్ ఫెయిల్యూర్లో కూడా ఒక్కొక్కసారి ఈ లంగ్స్ బ్రీతింగ్ ప్రాబ్లం వస్తూ ఉంటుంది. దాని కార్డియాక్ ఆస్తమా మనకు తొందరగా ఆయాసం వస్తూ ఉంటుంది, చెమటలు వస్తూ ఉంటాయి బాగా. సో మనకు వచ్చినప్పుడు పేషెంట్ వచ్చినప్పుడు మేము డిఫరెన్స్ అది వెదర్ ఇట్ ఈస్ కార్డియాక్ ఆస్తమా మనకు పల్మనరీ ఏమైనా ఈ బ్రాంకియల్ ఆస్తమా అనేది మేము డిసైడ్ అంటే ఎగ్జామినేషన్లో మనకు తేలిపోతుంది. సో కాకపోతే దానిలో కొన్ని వేరే డిసీజెస్ కూడా ఉంటాయి. ఇప్పుడు ఏంటంటే ఇక్కడ ఈ లంగ్స్లో ఒక్కొక్కసారి మనకు ఈ గ్యాసెస్ ఎక్స్చేంజ్ ఆక్సిజన్తోనే మనకి బ్లడ్ ప్యూరిఫై అవుతూ ఉంటుంది. ఒక్కొక్కసారి హార్ట్ ఫెయిల్యూర్లో ఏమవుతుందంటే మనకు ఈ లంగ్స్లో కూడా క్యాపిలరీస్ అనేది దెబ్బతింటూ ఉంటుంది. అప్పుడు మనం ఒక్కొక్కసారి ఇది లంగ్స్లో ఒకసారి ఫైబ్రోసిస్, ఈ పల్మనరీ ఎంబాలిజం అని క్లాట్స్ కూడా మనకు మధ్యలో ఇదవుతూ ఉంటాయి. దానివల్ల ఏంటంటే బ్రీతింగ్ సరిగా రాదు. సో దాని మూలంగా కూడా మనకు ప్రాబ్లం వస్తూ ఉంటాయి. ఇవన్నీ కూడా కొంచెం ఇన్వెస్టిగేషన్ చేయించుకుంటే మనకు బయటపడుతూ ఉంటుంది. దానికి కావాల్సిన ట్రీట్మెంట్ తీసుకున్నట్లయితే మనకు క్యూర్ అవుతూ ఉంటుంది. ఓకే ఓకే. సో మీరు చెప్పిన ఈ దగ్గు, జలుబు, ఆస్తమా, సైనసైటిస్ ఇవన్నీ కూడా జెనెటికల్ ప్రాబ్లమ్స్ ఉంటాయా లేకపోతే వాతావరణం? ఇది చాలా మటుకు కూడా ఈ ఆస్తమాటిక్ అనేది జెనెటిక్ ప్రాబ్లంగానే ఉన్నది. మిగతా సిఓపిడి కూడా కొన్నిటికి కొంతమందికి జెనెటిక్ ప్రాబ్లంగా ఉన్నది. అంటే వంశపరంగా మిగతా జబ్బుల్లాగా ఇవి కూడా వచ్చే అవకాశం ఉంటుంది. కాకపోతే వాళ్ళకి ఇంట్లో ఎవరికైనా ఉన్నప్పుడు కొద్దిగా ప్రికాషన్స్ తీసుకుంటే వాళ్ళకు ఇది రాకుండా ఉంటుంది. ఇంకా ఇది కాకుండా ఏంటంటే స్లీప్ అప్నియా అంటాము మనకు, పల్మనరీ అబ్స్ట్రక్టివ్ స్లీప్ అప్నియా. ఒక్కోసారి నిద్రలోనే వాళ్ళకి ఈ పీరియాడికల్గా మనకు బ్రీతింగ్ స్టాప్ అవుతూ ఉంటుంది. అది వాళ్ళకి తెలియదు, మనం చూసే వాళ్ళకి తెలుస్తూ ఉంటుంది. వాళ్ళ బ్రీతింగ్ మధ్యలో నిద్రలోనే ఆపేస్తారు కొంతసేపటి దాకా, తర్వాత కొద్దిగా చోకింగ్తోని అది మళ్ళీ బయటకు వస్తూ ఉంటుంది. ఇది కూడా ఒక రకంగా రెస్పిరేటరీ ప్రాబ్లమే, అది బ్రీతింగ్ స్లీప్ అప్నియా అంటాం అది. సో దానికి ఏంటంటే మనకి ఈ స్మోకింగ్ అట్లాంటివి ఉన్న వాళ్ళు అవాయిడ్ చేసుకోవడం, ఒబేసిటీ ఉన్న వాళ్ళు తగ్గడం, మెయిన్గా దానిలో ఒబేసిటీ స్మోకింగ్ అలవాటు ఉన్న వాళ్ళలో ఎక్కువ వస్తూ ఉంటుంది. సో అలాంటి వాళ్ళకి ఏంటంటే మనకు గుండె జబ్బులు వచ్చే అవకాశం కూడా ఉంటుంది. సో అందుకనే మనకు ఇంట్లో వాళ్ళు చెప్పినట్టు మీరు పడుకున్నప్పుడు ఒకసారి బ్రీతింగ్ ఆగిపోతూ ఉన్నది, కొద్దిసేపటికి మళ్ళీ ఏదో దగ్గు వచ్చి లేచి మళ్ళీ బ్రీతింగ్ తీసుకుంటూ ఉన్నారు అన్నప్పుడు మనం కంపల్సరీగా డాక్టర్ను కన్సల్ట్ కావాలి. దానివల్ల కొంచెం కొన్ని గుండె జబ్బులు వచ్చే అవకాశం ఉంటుంది. దానిలో మెయిన్గా ఏంటంటే స్నోరింగ్ ఒకటి ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే ఇది గురక అనేది కూడా ఈ స్మోకింగ్స్, క్రానిక్ ఆల్కహాల్ తీసుకునే వాళ్ళలో, ఒబేసిటీ వాళ్ళలో ఈ స్నోరింగ్ కూడా ఎక్కువ వస్తూ ఉంటుంది. దీన్ని కూడా కొన్ని చిట్కాలతో ఎయిర్వేస్ అనేది కొంచెం క్లియర్గా ఉంచుకున్నట్టయితే మనకు ఈ స్నోరింగ్ ప్రాబ్లం అంటే స్లీపింగ్ పోస్చర్ కూడా కొంచెం అది మేము చెప్తాము పేషెంట్ వచ్చినప్పుడు. దీనికి కూడా మనకు నస్యకర్మతో కూడా మనకు మంచి ట్రీట్మెంట్ ఉన్నది. ఎందుకంటే మనకు టాక్సిన్స్ తెలియక చిన్న వేరే డిసీజ్తోనే ఇవన్నీ సిమ్టమ్స్ వస్తూ ఉంటాయి. చాలామంది వస్తారు మా దగ్గరికి, చాలా గురక ఉన్నది సార్, మేము పక్క వాళ్ళు నిద్రలో పోతలేరు, అంత గురక సోషల్గా కూడా కొంచెం మాకు ఎటన్నా పోయినా కానీ ఇబ్బందిగా ఉంటుంది అన్నప్పుడు వాళ్ళకి మేము చెప్పే కొన్ని పాటించేటట్టయితే చాలా మటుకు తక్కువైతాయి. ఎందుకంటే ఆ టాక్సిన్స్ అన్నీ మనకు ఎలిమినేట్ కావాలి. నాసికర్మలు మనకు మెయిన్గా నాసల్లో క్యావిటీ అంతా కూడా ఫ్రీగా ఉండాలి. సో ఇవన్నీ మనకు కొంచెం ప్రికాషన్ తీసుకొని ట్రీట్మెంట్ తీసుకుంటే తగ్గిపోతుంది. స్నోరింగ్ ప్రాబ్లం నుండి కూడా మనం బయటపడవచ్చు. స్నోరింగ్ కూడా మాకు ట్రీట్మెంట్ ఉన్నది. ఓకే ఓకే. కమింగ్ టు ట్రీట్మెంట్స్, వీటికి ట్రీట్మెంట్కి అసలు ఎంత టైం పడుతుంది? అయితే ట్రీట్మెంట్ కంటే మనకు దీనికంటే ముందు కొన్ని పరీక్షలు కూడా చేయించుకోవాల్సి వస్తుంది. ఒక్కొక్కసారి ఏంటంటే మనకు క్రానిక్ కాఫ్ వస్తుంది అని అంటే జనరల్గా మేము స్పుటమ్ ఎగ్జామ్ కానీ లేదంటే లంగ్స్ ఎక్స్రే కానీ ఒకటి తీస్తాము. సివియారిటీని బట్టి మనకు అది ఒక్కొక్కసారి ఏంటంటే లంగ్స్లో ఫ్లూయిడ్ కూడా చేరిపోతూ ఉంటుంది. అంటే మనకు ప్లూరల్ ఎఫ్యూజన్ అంటాం దాన్ని. అంటే ఒక్కొక్కసారి మనకు ఎక్స్రే తీసినట్టయితే ఒక సైడ్ మొత్తము అసలు లంగ్స్ అనేది కనిపించదు, అంత వైట్గా కనిపిస్తూ ఉంటుంది. సో దాని ఏంటంటే ఫ్లూయిడ్ అంతా ఫుల్ అయి ఉంటుంది. దాంతో ఒక సైడ్ మనకు ఆస్కల్టేషన్ చేసేది ఉంటే బ్రీతింగ్ సౌండ్స్ రాదు, తర్వాత డల్ పర్కషన్లో ఉంటుంది. ఆ తర్వాత మనకు జాగ్రత్తగా ఏంటంటే దాన్ని ఫ్లూయిడ్ను డ్రా చేయాల్సి వస్తుంది. అంటే యాంటీబయాటిక్తోని ఒక్కొక్కసారి సబ్సైడ్ అవుతుంది, కాకపోతే ఎక్కువ ఫ్లూయిడ్ ఉంటే మాత్రం మనం
ఆ ప్లూరల్లో మనకు ఆ సిరెంజ్తో మనకు డ్రా చేసేసి మనం అది తీసేసుకుంటాం. అటువంటిప్పుడు కూడా మనం కొంచెం జాగ్రత్తగా ట్రీట్మెంట్ చేయించుకోవాల్సి వస్తుంది. అది కొంచెం సీరియస్గానే ఉంటుంది ఆ ట్రీట్మెంట్, అంటే డేంజర్గా మనకు ఏదన్నా కావచ్చు. సో అటువంటిప్పుడు ఏంటంటే మనకు ఎక్స్రే, మనకు ఒకసారి ట్యూబర్క్లోసిస్లో కూడా ఫైబ్రోసిస్ ఇవన్నీ కూడా ఎక్స్రేలో, ఇప్పుడు ఇంకా లేటెస్ట్ ఏంటంటే సిటీ స్కాను, ఎంఆర్ఐ ఇవి కూడా మనకు చేయించుకోవడం మూలంగా ఏంటంటే డీప్గా అసలు లంగ్స్లో ఏంటి ప్రాబ్లం అనేది కూడా తెలుస్తూ ఉంటుంది. ఎందుకంటే మనకు ఈ ట్యూబర్క్లోసిస్లో మెయిన్గా చాలామంది సఫర్ అవుతూ ఉన్నారు ఇప్పటికి కూడా. అంటే కొంతవరకు ఎరాడికేట్ అయ్యి వ్యాక్సినేషన్ వచ్చినా కానీ ఇప్పటికి కూడా ఒక్కొక్కసారిగా లంగ్స్లో కూడా లేకుండా ఎక్స్ట్రా పల్మనరీ ట్యూబర్క్లోసిస్ అని కూడా వస్తూ ఉంటుంది. అంటే శరీరంలో ఎక్కడైనా కానీ ఏ భాగానికైనా కానీ ట్యూబర్క్లోసిస్ రావచ్చు. సో ఇవన్నీ కూడా మేము ఎక్స్క్లూడ్ చేసుకోవడానికి కొన్ని టెస్టులు చేస్తాము. అలాగే బ్లడ్ టెస్ట్ చేసింది అనుకోండి, బ్లడ్ టెస్ట్లో కూడా మనకు ఈఎస్ఆర్ లెవెల్, ఇన్ఫెక్షన్ లెవెల్, ఈస్నోఫిల్స్ లెవెల్స్ ఇవన్నీ ఎక్కువ ఉంటాయి. సో దాని మూలంగా ఏంటంటే మేము పరీక్షలు చేసి మేము ఇది చేసుకుంటాము, అంటే డయాగ్నోసిస్ కొరకు. ఇది పోగా ఏంటంటే మనకి ట్రీట్మెంట్ ఆస్పెక్ట్ వచ్చేసరికి ఆయుర్వేదిక్లో అయితే ముఖ్యంగా దీనికి మేము పంచకర్మలు అడ్వైజ్ చేస్తూ ఉంటాం. దీనికి స్నేహస్వేదాలు, తర్వాత కొంచెం ఈ స్టీమ్ ఇన్హలేషన్స్, బ్రాంకోడైలేటర్స్, తర్వాత ప్రధాన కర్మకు వచ్చేదంటే కఫ ప్రధానమైంది కాబట్టి మనకు వమన కర్మ అనేది దీనిలో ఇస్తాము. అట్లాగే కొంచెం ఈ మెయిన్గా ఏంటంటే డిస్నియా ఇవన్నీ కూడా స్టమక్ కూడా బ్లోటింగ్ అయిపోతూ ఉంటుంది. అంటే ఏరోఫేజియా, ఎయిర్ కూడా వాళ్ళు మింగేస్తూ ఉంటారు సరిగ్గా బ్రీతింగ్ లేనప్పుడు. సో కడుపు ఉబ్బరంగా ఉంటుంది, దానికి మైల్డ్ విరేచనము, పర్గేషన్ కూడా ఇస్తాము. దాని మూలంగా కూడా చాలా మటుకు రిలాక్స్ అవుతారు పేషెంట్. సో ఇవన్నీ కూడా మనకు పంచకర్మలలో ముఖ్యంగా ఇచ్చేది. ఇక ఆ తర్వాత చూసుకుంటే మనకు శమనౌషధాలు కూడా చాలా మంచి ఇమీడియట్గా తగ్గే ట్రీట్మెంట్స్ ఉన్నవి. మెయిన్గా ఏంటంటే మనకు ఈ కటుత్రయాలు అనేవి ఉంటాయి, పిప్పలు, మిరియాలు, శొంఠి. ఈ కాంబినేషన్లో మేము చాలా మటుకు ఎలా ఇచ్చినా కానీ అది పౌడర్ రూపకంగానైనా, సిరప్ రూపకంగానైనా, కషాయం బేస్లో అయినా కానీ మనకు మంచి రిజల్ట్ ఉంటుంది. ఆ తర్వాత ఇంకా కొన్ని ఆసవరిష్టాలు ఉన్నవి, కొన్ని తేనెతో తీసుకునే చూర్ణాలు ఉన్నవి. సో ఇవన్నీ కూడా మనకు ట్రీట్మెంట్ ఆస్పెక్ట్ వచ్చినప్పుడు. తర్వాత ఇవన్నీ మనకు పేషెంట్ వచ్చినప్పుడు ఏంటంటే వాళ్ళకున్న సివియారిటీని బట్టి మనం ఏ ట్రీట్మెంట్ అడ్వైజ్ చేయాలో అది అడ్వైజ్ చేస్తాం. ఇన్పేషెంట్గా జాయిన్ అవ్వాలా? ఇన్పేషెంట్గా జాయిన్ అయితే మనకు వమనకర్మకు మాత్రం ఇన్పేషెంట్గా జాయిన్ చేసుకుంటాం. ఎందుకంటే దానికంటే ముందు కొంచెం స్నేహస్వేదాలు చేసేట్టు ఉంటుంది. ఈవెన్ ఇంటర్నల్ కేసును కూడా స్నేహపానం చేయించాల్సి ఉంటుంది. సో దాని కొరకు మనం ఇంటర్నల్గా మనం పేషెంట్ అడ్మిట్ అయ్యి తీసుకుంటే మనకు కొంచెం బెటర్ రిజల్ట్ ఉంటుంది. ఎందుకంటే వమనానికి మిగతా విరేచనలాగా ఇంటి దగ్గర ఏదో మీరు పర్గేషన్ తీసుకోమని చెప్పేటట్టుగా ఉండదు. తర్వాత చేయించే ముందు రోజు కూడా కొన్ని ప్రికాషన్స్ ఉంటాయి, ఆ చేయించే రోజు కూడా ఉంటాయి. చేయించిన తర్వాత కూడా మనం అండర్ డాక్టర్ సూపర్విజన్లోనే ఉండాల్సి వస్తుంది. సో దానికి కాకపోతే ఒకసారి ఇప్పుడు ఎందుకంటే ఇది సమస్య ఎప్పటికీ వాళ్ళ క్రానిక్ ఉంటుంది కాబట్టి లైఫ్ లాంగ్ సఫర్ అవుతూ ఉంటారు. సో అది కాస్త పోవాలి, మనకు రాకూడదు అనుకుంటే కొంచెం మనకు ఈ మేము చెప్పిన ప్రకారంగా కనుక ట్రీట్మెంట్ తీసుకుంటే తప్పకుండా తగ్గిపోతాయి. ఏంటంటే బాడీ నుండి టాక్సిన్స్ బయటకు వెళ్ళిపోవాలి. ఎస్పెషల్లీ డీటాక్సిఫికేషన్ అనేది అయితే మనకు మళ్ళీ బాడీ న్యాచురల్గా ఇదవుతూ ఉంటుంది. ఎందుకంటే ఇమ్యూనిటీకి తక్కువ ఉంటేనే ఇవన్నీ ఈ రెస్పిరేటర్ ప్రాబ్లం వచ్చేది. అంటే మీ ట్రీట్మెంట్లో భాగంగా ఇమ్యూనిటీ బూస్టర్స్ కూడా ఇస్తాం. ఎందుకంటే ముఖ్యంగా ఆఫ్టర్ పంచకర్మ అనేది తర్వాత మేము రసాయన థెరపీ అని ఉంటుంది. సో అది రసాయన థెరపీ ఏంటంటే మనకు ఈ యాక్చువల్ రసాయనం యొక్క ఏమే అంతే, అంటే డబ్బులు రాకుండా అది ప్రివెంట్ చేస్తూ ఉంటుంది. సో దానిలో చాలా రకాలుగా ట్రీట్మెంట్స్ ఉన్నాయి, అంటే మెడిసిన్స్ ఉన్నవి, అది మేము అడ్వైజ్ చేస్తాము. దాన్ని ఫాలో అయితే మనకి ప్రాబ్లం ఉండదు. అలాగే మనం ప్రికాషన్ ఏంటంటే మనకు రెగ్యులర్ ఎక్సర్సైజ్ కానీ, బ్రీతింగ్ ఎక్సర్సైజు, తర్వాత ఇప్పుడు పల్మనరీ టెస్ట్ కూడా ఉంటుంది, ఫంక్షన్ టెస్ట్, పిఎఫ్టీ అని చేస్తాం. అంటే మన లంగ్ కెపాసిటీ ఎంత ఉంది అనేది కూడా మేము టెస్ట్కు మేము అడ్వైజ్ చేస్తూ ఉంటాం. దానికి ఇంకా కూడా కొంతమందికి బ్రీతింగ్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకు బెలూన్స్ ఊదామని చెప్తూ ఉంటాము. కొన్ని ఇన్స్ట్రుమెంట్స్ ఉంటాయి, బాల్స్ అవి, అది ఎంత కెపాసిటీతో వాళ్ళు ఊదగలుగుతారు. ఎందుకంటే అది ఆస్తమాలో అది కంపల్సరీగా మేము చెప్తూ ఉంటాం. ఎందుకంటే లంగ్ కెపాసిటీ పెంచుకోవాలి. సో ఒకవేళ బయట వాళ్ళు రన్నింగ్ చేసి, జాగింగ్ చేసి, బ్రీతింగ్ ఎక్సర్సైజ్ చేసే వాళ్ళు అయితే పర్వాలేదు. కొంతమంది ఓల్డ్ ఏజ్లో ఏంటంటే అది కూడా చేయని వాళ్ళకు ఇలాంటి కొన్ని బ్రీతింగ్ ఎక్సర్సైజ్తో మనకు లంగ్స్ పవర్ పెంచినట్టుగా మేము కొన్ని చెప్తా ఉంటాం, దాన్ని ఫాలో కావాల్సి ఉంటుంది. ఓకే, నెక్స్ట్ కాలర్ ఉన్నారు, నాగమల్లేశ్వరరావు, కృష్ణా జిల్లా నుంచి. నమస్తే అండి. నమస్తే, చెప్పండి. మీరు టీవీ చూడకండి, డైరెక్ట్ గా మాట్లాడండి. అది నాకు
కాళ్ళు చేతులు బాగా నరాలు మేడం. ఇంకేమున్నాయి సమస్య చెప్పండి. కాళ్ళు చేతులు మేడం కొంచెం. ఎంత వయసు ఉంటుంది మీకు? ఎంత వయసు ఉన్నది? 30 సంవత్సరాలు ఉంటాయి మేడం. ఎంత అండి? 30 సంవత్సరాలు ఉంటాయి మేడం. అంటే ఇది మనకు అంటే ఇప్పుడున్న రెస్పిరేటరీ కాకుండా ఆయనకు జనరల్ వీక్నెస్ లాగా ఉండొచ్చు. ఒక్కొక్కసారి రెస్పిరేటరీ సిస్టమ్ కూడా ఫెయిల్యూర్ అయినప్పుడు మనకు ఫెటిగ్ అనేది ఉంటుంటుంది. ముఖ్యంగా ఈ ట్యూబర్క్లోసిస్లో కానీ లంగ్ క్యాన్సర్లో కానీ ఇవన్నీ ముందు తెలియదు మనకు. తర్వాత టెస్ట్ చేయించుకున్నప్పుడే మనకు కొన్ని బయటపడుతూ ఉంటాయి ఇలాంటి జబ్స్. మళ్ళీ కాకపోతే ఇవి ఫెటిగ్ అనేది మనకు నరాలు గుంజుడు అది అంటున్నారు కదా, ఒక్కొక్కసారి ఎనిమియాలో కూడా అవుతూ ఉంటుంది. ఆయన వృత్తి ఏంటి అనేది ప్రొఫెషన్లో కూడా ఏమన్నా ప్రాబ్లం ఉంటే అట్లాంటిది వస్తూ ఉంటుంది. అది కూడా మనకు కన్సల్ట్ డైరెక్ట్గా మనతో ఫోన్ నెంబర్ చేసినా కానీ మేము ఫోన్లో కూడా అడ్వైజ్ చేస్తాము. ఒకవేళ నియర్ బై ఉన్న సెంటర్కి వెళ్ళినా కానీ వాళ్ళు టెస్ట్ చేయించుకోవచ్చు. సో ఇప్పుడు డైట్ విషయానికి వస్తే డైట్ ట్రీట్మెంట్ టైంలో తర్వాత డైట్ మారుస్తాం. ట్రీట్మెంట్ టైంలో ఏంటంటే వాళ్ళకు ప్యూర్ వెజిటేరియన్ డైటే మేము అడ్వైజ్ చేస్తాము. దాని కూడా బ్లాండ్ డైట్గా ఉంటుంది. కొంచెం మసాలాలు కానీ కారము ఈ పులుపు సంబంధము ఇవి అన్నీ లేకుండా ఈజీగా డైజెస్ట్గా అయ్యేటి ఒకటి. ప్లస్ ఎట్ ది సేమ్ టైం ఏంటంటే బ్యాలెన్స్డ్ డైట్గా ఉండాలి. తర్వాత వాళ్ళు ఇతరత్ర ఇంకేదన్నా జబ్బులతోనే వాళ్ళు సఫర్ అయ్యేది ఉంటే మనం వాళ్ళను దానికి సంబంధించిన డైట్ షెడ్యూల్ కూడా ఇస్తాము. సపోజ్ ఒబేసిటీలో ఉన్నారు, డయాబెటీస్లో ఉన్నారు, లేకపోతే ఇంకేదైనా హైపర్ ఎసిడిటీ ప్రాబ్లంతో ఉన్నారు అని అంటే వాళ్ళకు కావాల్సిన డైట్ ఒకటి చెప్తూ ఉంటాము. వీలైనంత మటుకు మేము బయటికి డిశ్చార్జ్ అయిన తర్వాత కూడా కఫం ఎక్కువ ఇంక్రీజ్ చేసేటువంటి డైట్లు మేము ఎక్కువ బిర్యానీలు కానీ బాగా ఆయిల్ ఫుడ్ కానీ స్పైసీ కానీ ఇవన్నీ వీలైనంత మటుకు మేము అవాయిడ్ చేయమని చెప్తాము. కొంతమందికి ఏంటంటే చిన్న చిన్న వాటికి కూడా ఎలర్జీ ఉంటుంది. కొన్ని ఫుడ్ పడవు కొంతమందికి. సో ఈ కూల్ డ్రింక్స్ కానీ ఐస్ క్రీమ్స్ కానీ ఎలాగో స్మోకింగ్ ఆల్కహాల్ ఇవన్నీ ఉన్న వాళ్ళని అవి కూడా ఎందుకంటే రెస్పిరేటరీ తొందరగా ఇదవుతూ ఉంటుంది. స్మోకింగ్లో అది అందరికీ తెలిసి కూడా అది మనం తప్పు చేస్తూ ఉంటాం. స్మోకింగ్తో అది లోపలికి వెళ్తే మనకు టోటల్గా మనకు రెస్పిరేటరీ సిస్టమే డ్యామేజ్ అవుతూ ఉంటుంది. ఆ ఎయిర్ వేస్ అన్నీ కూడా ఆల్వియోల్స్ ట్రేకియా ఇవన్నీ కూడా ఒక సైలెన్సర్ కదా పొగ పెట్టుకున్నట్టుగా లోపలికి పోయినప్పుడు ఆ పొగ అంతా అట్లనే పేరుకొని పోతూ ఉంటుంది. అందుకే ఎప్పుడు కానీ క్రానిక్ స్మోకర్స్కి ఆల్వేస్ దే ఆర్ సఫరింగ్ ఫ్రమ్ బ్రాంకైటిస్. దగ్గు అనేది ఎప్పటికీ ఉంటూనే ఉంటుంది వాళ్ళకు, కఫం అనేది ఎప్పటికీ ఉంటూనే ఉంటుంది. ఎందుకంటే అది ఆ స్మోక్తోనే. మిగతా డైట్ షెడ్యూల్ కూడా మేము ఇచ్చిన దాని ప్రకారంగా కొంతమంది పులుపు పడదు, పులుపు తిన్న రోజు ఎక్కువ అవుతూ ఉంటుంది. వాళ్ళకు కూడా తెలుస్తుంది ఈరోజు ఈ డైట్ తీసుకున్నాము, ఈ స్వీట్ తీసుకున్నాము, ఇవి కూల్ డ్రింక్స్ తాగినాము, ఈరోజు ఎక్కువ అయిపోయింది దానికని వీళ్ళంత మటుకు అవాయిడ్ చేసుకోవాల్సిందే. ఎందుకంటే 365 రోజులు మెడిసిన్స్ మీదనైతే ఉండకూడదు. సో అందుకని వాళ్ళకు ఏదైతే పడదో అది అవాయిడ్ చేయాల్సిందే. అలాగే మేము చెప్పిన ట్రీట్మెంట్ దాని సలహాలకు పాటించేది ఉంటే మాకు పరిష్కారం ఉంటుంది. ఓకే డాక్టర్, థ్యాంక్ యూ సో మచ్. చూసారు కదండి, ఇది ఇవాల్టి జీవనరేఖ కార్యక్రమం. నమస్తే.